కొత్తగా పరిచయం అవసరమైన పదం. పదం అని అనడం కన్నా గొప్ప అనుభూతి అని చెప్పొచ్చు. అలా ఆ ప్రేమలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ కథ రోమియో. ఈ సృష్టిలో ప్రతిదీ ప్రేమతో నిండిందే. సాయంత్రం అస్తమించే సూర్యుడికి చెప్తాడు, పొద్దున్నే అదే వెలుగుతో నీకోసం ఇంకోసారి వస్తానని. ఒక కొమ్మకు పూసిన పువ్వు వాడిపోయేటప్పుడు చెప్పద్ది, నీకోసం మళ్ళీ ఇంకోసారి పూస్తానని. రాత్రి కనిపించే చంద్రుడు చెప్తాడు, నీ కల్లో మళ్ళీ ఇంకోసారి వస్తానని. ఇక్కడ వినిపించే పదం ఇంకోసారి. ఇంకోసారి మళ్ళీ నా జీవితంలో జరిగితే ఇంకోసారి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. నీ వెంటే నేనుంటే ఏమైపోతానే, నువ్వంటూ లేకుంటే. నీతో ప్రతి పేజీ నింపేసానే, తెరవక ముందే పుస్తకమే విసిరేసావే. నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేసావే. సగమేనే మిగిలున్న శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్ను తీరే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. ఎటు చూడు నువ్వే, ఎటు వెళ్ళనే, నేలే నీ చోటే నీ హృదయమే. నువ్వులే నీ కల కూడా రానే రాదే, కలలాగా నువ్వు మారకే. మరణాన్ని ఆపేటి వరమే నీవే, విరహాల విషమీయకే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. చూడు, నువ్వు నన్ను ఎంతవరకు ప్రేమిస్తావో తెలియదు. నేనైతే నా చిరశ్వాస వరకే కాదు, నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోయినా నువ్వు ప్రేమించే ప్రతి దాంట్లో నేను నీకు ఉంటాను. ప్రేమ గొప్పది. ఆ ప్రేమకు 2 ప్రాణాలు తోడే ఎంత బాగుంటుంది తెలుసా? నాతో రా, ఆ అద్భుతాన్ని పరిచయం చేస్తాను. ఇట్లు మే ప్రేమతో, కౌశిక్.